మన తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటక నుంచి ఎంతోమంది వస్తున్నారు. ఎన్నో వందల మంది కార్లు వేసుకొని వాళ్ళ ప్రాబ్లం. ఇది మా నిరవి టీవీని అక్కడ కూడా చూస్తున్నారా? కర్ణాటక కూడా, కర్ణాటక వాళ్ళు ఎంతోమంది. రాయచూరు నుంచి ఒక అతను వచ్చాడు. అతను, నేను ఆశ్చర్యపోయా అతను చూసి. ఎందుకంటే అతను చూస్తే అంత భయంకరంగా ఉన్నాడు. ఈ పొట్టను చూస్తే మీకు అర్థమవుతుంది, అది పొట్ట. ఆ పొట్టను చూసి నేనే ఆశ్చర్యపోయా, భయంకరంగా ఉంది. ఫోటో తీసుకున్నా. ఏమిటి నాయనా నీ ప్రాబ్లం అన్నా. ఎక్కడి నుంచి వచ్చావు? నేను రాయచూరు అండి, కర్ణాటక నుంచి వచ్చానన్నాడు. ఏమిటి ప్రాబ్లం అన్నా. లివర్ పనిచేయట్లేదన్నారు, కిడ్నీ పనిచేయట్లేదన్నారు, ఈ మూతను వచ్చిందండి కాయం, యూరిన్ ఎంత పోతున్నామన్నా, రోజుకి 50 ml వస్తుందండి రోజుకి డైలీ అన్నాడు. ఓకే. మోషన్ 3 రోజులకు ఒకసారి పోతండి, ఏ మందులు తిన్నా ఇంకేం పని చేయట్లేదు, నా పరిస్థితి ఇది. ఇక్కడ మీ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి ఇక్కడికి వచ్చాను నేను రాయచూరు నుంచి అని భార్యాభర్త ఇద్దరు చెప్పారు. ఓకేనైనా తగ్గిస్తారు తాతగారు అన్న. ఆ పొట్ట అంతా విభూది రాసి ఆయన బొట్టు పెట్టి పంచదార ప్రసాదం పెట్టా. ఏం చెప్పానంటే, నువ్వు బాత్రూమ్కి దగ్గరగా పడుకో, చాలాసార్లు నువ్వు లేవాల్సి వస్తుంది. రోజు లేవవు కదా. లేవనండి, ఇవాళ లేవాల్సి వస్తుంది, దగ్గరకు పడుకో ఆ వాకిలమ్మడి అన్న. సరే అన్నాడు. అక్కడే పడుకున్నాడు. ఆ రోజు 5 సార్లు యూరిన్కి పోయాడంట, 2 సార్లు మోషన్ అయిందంట. యూరిన్ ఎంత ఇంత కాదు, ఫుల్గా పోసేవాడంట. వాడు ఎప్పుడు చిన్నప్పుడు పోసిండంట అట్ట. ఈ మధ్యకాలం అట్లా పోయి అంతంత యూరిన్. 2 సార్లు మోషన్ అయింది రైట్ అన్న. 2వ రోజు అడిగా మరలా. ఇవాళ కూడా 3 సార్లు యూరిన్ పోయా, 2 సార్లు మోషన్కి వెళ్ళానన్న. రైట్. 2వ రోజు వాడు చెప్పింది ఏమంటే, ఎంత హాయిగానో ఉందయ్యా, ఎంత రిలీఫ్ ఇచ్చిందో నాకు చెప్పలేను మీకు, అంత హాయిగా ఉంది నాకు అన్నాడు. చిన్న మెరాకిల్ కూడా జరిగింది వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే. ఆ మంగళగిరి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఒక మెడికల్ షాప్లో మందు ఏదో తెచ్చుకోవటానికి వెళ్ళాడంట. ఆ పోయేటప్పుడు వాళ్ళ లింగాయతులు, మనకి మాంగళ్యం మంది వేరుగా ఉంటుంది, లింగాయతులది వేరుగా ఉంటుంది. ఆ అమ్మాయి మాంగళ్యం బరువుగా ఉంటుంది, అది తెగి ఆటోలో పడిపోయింది. దిగిన తర్వాత మందు తీసుకున్న తర్వాత చూస్తే లేదు. ఏమైందంటే ఏమైంది మనకేం తెలియదు వాళ్ళకి. ఏం చేయాలా, ఏం చేస్తారు, ఏం చేయకూడదు. సరే మనం తాతగారి దగ్గరికి వస్తే ఇది పోయిందని గుర్తుంటుందని అన్నాడంట. ఆటో కోసం నిలబడి ఉన్నారు మళ్ళీ ఇటు రావటానికి. 10 నిమిషాలు ఆటో వచ్చి వాళ్ళ కాడ ఆగిందంట. ఇక్కడ మనకి అయ్యా వస్తావా అంటే, మీకోసం వచ్చినానంట. ఇది చూస్తే ఇందాకటి ఆటో వాడే. అమ్మా నీ మాంగళ్యం తెగి కింద పడిందమ్మా, ఆటోలో దొరికింది, అందుకని తీసుకొని వచ్చాను, మీరు ఇక్కడ దిగారు కాబట్టి ఇక్కడ ఉంటారనే వచ్చాను నేను అని అది ఇచ్చాడంట. వాళ్ళు ఇదొక మెరాకిల్గా, వాళ్ళ అదృష్టంగా భావించారు. ఆఖరికి 3 రోజులు 3 నిద్రలు చేశారు. 3వ రోజు కూడా యూరిన్ మోషన్ అట్నే అయిపోయింది. చాలా రిలీఫ్ ఇచ్చిందండి, సంతోషం నాకు, వెళ్ళొస్తామని చెప్పి రాయచూరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? ఈ మధ్య బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది కిడ్నీ లివర్ పనిచేయని వ్యక్తి, కిడ్నీ లివర్ ఏది పని చేయకపోయినా కానీ ఆయన పని చేపిస్తాడు. వాడు విశాఖపట్నం రూట్లో ఊరు నుంచి వచ్చాడు. వచ్చి వాడు కుర్రోడు 17 ఏళ్ళు. వాళ్ళమ్మ వాళ్ళ అక్క ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, 4 వచ్చారు. వాడిని తీసుకొని 4 తీసుకొచ్చారు. ఏమిటన్నా, ఏమి లేదండి, చిన్న సౌండ్ అయితే ఈ చెవిలో రీసౌండ్ అయిద్దంట. ఆ రీసౌండ్ను వాడు భరాయించలేని రీసౌండు. ఆ రీసౌండ్ వచ్చినప్పుడు పక్కన ఎవరుంటే వాళ్ళని కొడతారు, లేకపోతే కురుకుతాడండి. మరి ఏ సౌండ్ అయినా అంతే అండి. రైల్లో వస్తుంటే రైలు కోత వేసింది అనుకోండి, మమ్మల్ని కొరికేవాడు, వాడిని పట్టుకొని తీసుకొచ్చినాము అన్నారు.
తాతగారి యోధం అది డాక్టర్కి ఎంతో మందికి చూపించామండి, ఏమీ లేదంటారు. వీడేమో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమి సౌండ్ లేదనుకో బాగానే ఉంటాడండి. మైక్ ఎవడన్నా మైక్ పెట్టుకొని పోతాడు అనుకో గోలేనంటాడు. పిల్లల్ని కొడతాడండి, పిల్లలు ఉంటే. పెద్దోళ్ళని అయితే నేను కొడతాడు, కురుకుతాడు. తాతగారు చూద్దామమ్మా, తాతగారు తగ్గిస్తాడులే అని ఆ చెవుకు విభూది రాసి విభూది పంచదార నీళ్ళల్లో వేసుకుని తాగమని ఇచ్చా. రైట్ అన్నారు. వాళ్ళు ప్రసాదం తీసుకున్నారు. ఆ రోజు వెళ్ళిపోయారు. మళ్ళీ 15-20 రోజులకు వచ్చారు. వచ్చి వీళ్ళు చాలా మార్పు వచ్చిందండి అన్నారు. ఏమిటన్నా? వాడు ఇప్పుడు అట్ట కొట్టడం లేదండి. మరి ఏం చేస్తున్నాడు వాడన్న? రోజు ఎలక్షన్స్ అప్పుడు జెండా పట్టుకొని పోతే వాడికి 300 డబ్బులు ఇచ్చి పలావ్ పొట్లం ఇస్తారంట. రోజుకు 300 అట్లా పోయేస్తాడండి. అంటే ఏమరా ఏం చేస్తున్నామంటే ఎలక్షన్ పోతున్నా. ఎంత ఇస్తారంటే 300 అన్నాడు. ఇప్పుడు మరి ఎలక్షన్లో మైకులు ఉంటాయి కదరా, ఇది నొప్పి ఇది రాదా అన్న. రావట్లేదన్నాడు. సంతోషం. అలాంటి వాళ్ళు ఎందరో వందల మంది వస్తున్నారు. అనేక ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లం తీర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక తమిళనాడు నుంచి ఎంతోమంది వస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. తమిళనాడు నుంచి ఒక కూతురు తల్లి వచ్చారు. ఎందుకో అనుకున్నా. ఏమిటమ్మా? క్వైట్ ఆపోజిట్ ఇద్దరికి ప్రాబ్లమ్స్. ఆమెకేమో 15 రోజులకు ఒకసారి బయట ఉంటుంది, డేట్ వస్తుంది. పిల్లకి 4 నెలలు 3 నెలలు అయినా రాటల్లా. 2 చెబుతామ్మా, ఇద్దరికి సరి చేస్తాడన్న. 2 చెప్పా. ఓకే బాబుగారు అన్నాడు. విభూది ఇచ్చా, పంచదార ఇచ్చా, ఇవి రోజు తాగండి అమ్మ ఇద్దరు అన్న. ఇద్దరి సమస్య తీరిపోయింది. వాళ్ళే ఆ అమ్మాయి కాలేజీ నుంచి వస్తూ ఫోన్ పోగొట్టుకుంది. ఫోన్ పోగొట్టుకొని ఆ ఫోన్లో ఇంపార్టెంట్ ఈ అమ్మాయికి చదువుకు సంబంధించిన అన్ని రికార్డ్ చేసుకుందంట. ఫోన్ పోయింది. ఎవరి దగ్గర ఉంటే ఎవరి దగ్గర ఉండవు. ఎట్లా? ఆ ఫోన్ కావాలా? ఎమ్మటే ఫోన్ చేశారు నాకు. తాతగారు చెబుతానమ్మా, మీకు సహాయం చేస్తాడు అన్న. అందుకేనండి ఫోన్ చేసింది అన్నది. రైట్. వాళ్ళు ఇంకొక ఫోన్లో ఈ ఫోన్ యాడ్ ఉందని చూసుకొని ఆటో నెంబర్ చూసి ఆటోని పట్టుకుందామని రోడ్డు మీద నిలబడ్డారు. వాడు చక్కగా వీళ్ళకాడికి వచ్చాడు. ఏమమ్మా మీ ఫోన్ పోయినది ఆటోలో, ఇదిగో మీ ఫోన్ అని ఇచ్చాడు. ఇది తాతగారే మాకు ఇప్పించాడు. ఫోన్ పోతే దొరకటం ఎక్కడ? వాడు తీసుకొచ్చి ఇయటం ఏమిటి? తాతగారి దయ్యాన్ని మళ్ళీ ఫోన్ చేసి మీరు చెప్పాము, ప్రేయర్ కంటే ముందు చెప్పాము, ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ చేసినాము మేము, ఇప్పుడు ఈలోపే ఫోన్ దొరికింది అని చెప్పారు. ఇలాంటి ఎన్ని రకాలు అనేక సమస్యలతోటి వస్తారు, అనేక ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు తీరిపోతాయి. హైదరాబాద్ నుంచి సూర్య అని ఒక గురువు, అక్కడ కొంతమంది గురువు తాతగారి దగ్గరికి ఆయన శిష్యుడు ఇక్కడికి వచ్చాడు. ఓ రోజు ఫోన్ చేశాడు. ఏమిటయ్యా, మా నేటివ్ తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో నాకు ఒక ఇల్లుంది, పెద్ద ఇల్లు. ఆ ఇల్లు నా అవసరార్థమై ఒకరికి తాకట్టు పెట్టాను. ఆ తాకట్టు ఇడిపించడానికి 3 సార్లు వచ్చినాను. ఇప్పుడు 3 సార్లు అతను నాకు చిక్కలేదు. ఇప్పుడు వస్తే చిక్కితే ఏడి అని అంటే హాస్పిటల్లో ఉన్నాడికి ఇది లివర్ బాగలేక హాస్పిటల్లో జాయిన్ అయినాను. మరి ఎప్పుడు వస్తాడో తెలియదు గురువుగారు, నా ఇల్లు నేను ఇడిపించుకోవాలా అంటాడు. అతనికి నీ కాడికి వచ్చి నీది రిలీజ్ చేసి మళ్ళీ ఆసుపత్రిలో చేరతారు లేవయ్యా, తాతగారికి విన్నవిస్తానన్న. అదే గురువుగారు నేను చెప్పాలనుకున్నాను అన్నాడు. సరే తాతగారితో చెబుతా. తాతగారు అతన్ని ఇల్లు రిలీజ్ చేయించండి, అతన్ని బాగు చేయించి ఏమంటే రావటం, రిలీజ్ చేసిన తర్వాత ఏమన్నా కానివ్వండి రిలీజ్. ఓకే బాబు గారు అన్నాడు. వీళ్ళు అనుకోకుండా వాడు తెల్లారి రావటం, ఆ కాగితాల మీద మొత్తం సంతకాలు పెట్టి సబ్ రిజిస్టార్లో అది క్యాన్సిల్ చేసి డీడు మళ్ళీ పోయి హాస్పిటల్లో చేరిందట. అది ఎంత మిరాకిలో అంటాడు అతను. అతని భార్యకి డెలివరీ టైంలో ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. అన్నాడు,
డాక్టర్ ఆపరేషన్ లేదు ఏం లేదు, మెలకుండా ఉండు, ఆ అమ్మాయి ఫ్రీ డెలివరీ అయింది అన్న. తాతగారు చెప్తున్నారు. ఓకే అండి, ఫ్రీ డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఒక 3 నెలలకి కొంచెం బ్లడ్ లోపల అతుక్కొని ఉన్నాయి గోడలకి, వాటిని తీయాలా, ఆపరేషన్ చేయాలా అన్నారంట. మళ్ళీ ఫోన్ చేశాడు. ఎవరయ్యా ఆపరేషను? తాతగారు తీసేస్తాడులే అన్న. ఆపరేషన్ వద్దు, ఏమొద్దు. పెద్ద డాక్టర్ కాడికి పోయిందంట. మళ్ళీ హాస్పిటల్ ఓనర్ కాడికి, పెద్ద డాక్టర్ కాడికి పోతే ఆమె ఏం చేసింది, ఈ అమ్మాయి క్యాన్సర్ ఉందని అనుమానం ఉంది నాకు, ఒక టెస్ట్ చేయించుకొని రా అని చెప్పి టెస్ట్ రాసిందంట. ఈ టెస్ట్ ఎంత అయిద్దని అడిగిపోతే 10,000 అన్నారంట. గురువుగారు, ఈ టెస్ట్ 10,000 అంట, క్యాన్సర్ ఉందో లేదో చూడాలంట. ఏమొద్దు, టెస్టులు వద్దు, ఏమొద్దు, నువ్వు ఆసుపత్రి నుంచి ముందు ఇంటికి రా అన్నా. తాతగారు రమ్మంటున్నాడు, రావయ్యా నీకెందుకు అన్నా. సరే అని అన్నాడు. ఇంకా టెస్టులు లేదు, ఏం లేదు, మానుకొని ఇంటికి వచ్చాను. ఆ ఆపరేషన్ లేదు, ఆ అమ్మాయికి ఏం లేదు, మొత్తం యూరిన్లో పడిపోయినాయంట. ఆ నెత్తురు గడ్డలు అతుక్కొని ఉన్నాయే బాడీకి, అవన్నీ యూరిన్లో పడిపోయిందంట. రోజు చూసిందంట ఆ అమ్మాయి. ఆ తర్వాత క్యాన్సర్ లేదు, పియన్సర్ లేదు. అది తాతగారంటే. ఎప్పుడు అది మనం నమ్మాలా. ఆయన తగ్గిస్తాడు అని మనం నమ్మినప్పుడు మనల్ని కాపాడటం ఆయన బాధ్యత. హైదరాబాద్ నుంచి ఈ ఎడంకాలు తీసేశాను ఒక అతను, పంతులు, రైల్వే యాక్సిడెంట్లో ఈ కాలు తీసేశాను. కాలు తీసేసిన ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి ఒంటి కాలుతోటే పోయి వస్తుంటాడు. ఈ కాలు విపరీతమైన బాధంట, నొప్పి తట్టుకోలేడంట. అతను ఈ నెరవీ టీవీ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి అతను వచ్చాడు. ఏమన్నా నువ్వు హాస్పిటల్కి పోలేదు, చూయించుకోకూడదు, ఆడ మందులు ఇస్తారుగా. అన్ని హాస్పిటల్ తిరిగినా, అన్ని రకాల మందులు తిన్నండి. ఆయుర్వేదం తిన్నా, హోమియో తిన్నా, ఇంగ్లీష్ వైద్యం తిన్నా, అనేక దేవతల కాడికి పోయినా, పలానా చోట తగ్గిద్దంటే పలానా చోట ఎక్కడికి ప్లేస్ లేదండి. కానీ ఎక్కడ తగ్గలేదండి, నొప్పి తగ్గటం లేదండి. ఓ, ఆ నొప్పి తాతగా తగ్గిస్తారులేన్న. ఆ కాలికి, ఇరిగిన కాలికే విభూతి రాశ, విభూతి పంచదార ఇచ్చి రోజు ఉదయం సాయంత్రం తాగునానా, నీకు ఆ నొప్పి లేకుండా చేస్తాడు అన్న. సంతోషం అండి అన్నాడు. ఆ నొప్పి లేకుండా పోయింది. ఒకటి కాదు, 100 మంది వస్తున్నారు, 100 మంది సమస్యలతోటి వస్తున్నారు. నీ నెరవీ టీవీ వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడింది నాకు. నన్ను ఫోన్ చేసి, ఏమండి ఆశ్రమానికి ఎట్లా రావాలండి అంటాడు. ఎట్లా వచ్చేదేంది? ఫ్లైట్లో రావచ్చు, రైల్లో రావచ్చు, బస్సులో రావచ్చు, కారు. కాదండి, మాకు దారా టీవీలో చెప్పాం కదయ్యా, విజయవాడ గుంటూరుకి మధ్య చినకాకాని అని ఉంటుంది. చినకాకానిలో దిగిన తర్వాత 1/2 కిలోమీటరు. ఎవరిని అడిగినా తాతగారి ఆశ్రమం అంటే చెప్తారు అని చెప్పేగా. అట్నేనండి. మరి వినలేవు కదయ్యా. విన్నా కానీ గుర్తులేదండి. ఈ విధంగా రోజు 100 పైన ఫోన్లు వచ్చాయి. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇది కాక ఈ నెరవీ టీవీ చూసిన వాళ్ళందరూ ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నోళ్ళు ఉంటారు. ఈ రావటం, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు రావటం మొదలుపెట్టారు. వాడి రాగానే ఫస్ట్ రోజే వాడికి తెలుస్తుంది. ఇప్పుడు దాకా గత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఫస్ట్ రోజే తెలుస్తుంది వాళ్ళకి, డిఫరెంట్ తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తగ్గిస్తాడు. బాగుంది కాబట్టి నేను పానంటున్నాడు వాడు. మరి వీళ్ళందరినీ, వచ్చిన వాళ్ళందరినీ ఉంచుకుంటే నేను ఇక్కడ ఏడ బ్రాంచేది? ఎంతమంది అవుతారు? కొన్ని వేల మంది అవుతారు. ఇది రోగుల హాస్పిటల్ అయింది కానీ ఆశ్రమం కాదు, ఆధ్యాత్మిక ఆశ్రమం, సాధన చేసుకునేది కాదు. వాళ్ళకి ఎట్నో నచ్చజెప్పి, మీకు తగ్గిద్ది నాయన, ఇక్కడున్నా ఇంటికాడ ఉన్నా ఒకటే నాయన అని చెప్పి బలవంతాన పంపించడం మొదలుపెట్టా. తప్పలా నాకు, లేకపోతే ఇక్కడ పట్టరు. మేము ఇక్కడే ఇప్పటికీ బెంగళూరు నుంచి వినోద్ కుమార్ అని వచ్చాడు. ఆయన పెద్ద కంపెనీలో మేనేజరు. భార్య ఈ కాళ్ళు వాసినవి. ఆ ప్రాబ్లం అనేక మంది డాక్టర్లకు చూపించాడు, తగ్గలేదు. ఆయన వచ్చి ఇక్కడ ఒక ప్లాట్ అద్దెకి తీసుకొని ఇక్కడే ఉండి విభూతి రాయించుకొని పోతాడు. ఆడ పని చూసుకుంటాడు. ప్రేయర్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేయర్లో కూర్చొని విభూతి రాయించుకొని పోతున్నాడు.
ఆ అమ్మాయి చాలా మార్పు వచ్చినది అన్నది. ఏదమ్మా ఈ నడవటం లేదుగా, నడవటం అంతకుముందు అసలు ఈ కాళ్ళు భరాయించలేని నొప్పి ఉండేది, ఆ నొప్పి లేకుండా పోయింది, మార్పు వస్తుంది. అంతకుముందు వచ్చినప్పుడు అమ్మ ఈ స్టూల్ మీద పెట్టు రాస్తానంటే ఈ కాళ్ళు ఎత్తడానికి ఆ అమ్మ వల్ల ఎత్తలా, అతను ఎత్తి పెట్టి రాయించాడు. ఇప్పుడేంది పెడుతుంది అన్నమాట. ఆ మార్పు వస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది.